సో ఐ నెవర్ సెడ్ దట్ కేసీఆర్ ఈజ్ మై పొలిటికల్ గురువు. సో ఎవరికి వారు ఎట్లా అన్వయించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ నేను నా తెలంగాణ రాష్ట్ర సమితి తోటే నా రాజకీయ జీవితాన్ని ఆరంభించినాను కాబట్టి కొంతమంది మీడియా మిత్రుల అంచనా ఏంటంటే రాజకీయ గురువు ఉన్నటువంటి సభలోకి రఘునందన్ అడగబెట్టబోతా ఉన్నాడని అనుకుంటున్నట్టున్నారు. సో ఎవరికి నచ్చినా నచ్చకున్నా, ఎవరికి ఇష్టమైనా కష్టమైనా, ఐ స్టార్టెడ్ మై పొలిటికల్ కెరీర్ విత్ టీఆర్ఎస్ అనేది నగ్న సత్యం, తెరిచిన పుస్తకం. దాంట్లో నేను దాచుకోవడానికి కూడా ఏం లేదని అనుకుంటున్నాను. మీరందరూ ఊహించుకుంటున్నట్టు ఒకవేళ ఆయన నిజంగా నా రాజకీయ గురువే అయితే, ఏ గురువైనా శిష్యుడు తనకంటే గొప్ప స్థానానికి ఎదగాలని కోరుకోవాలి. సో నన్ను మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. నాలో ఉన్న టాలెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి శాసనసభ వేదిక వాడుకోవడానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వాలి, ఇస్తారని అనుకుంటున్నాను. నేను ఇవ్వకపోతే లాక్కోవడం ఎట్లా నాకు తెలుసు. సో ఏదైనా చాలా కాలం పాటు ఒక 2-3 దశాబ్దాల పాటు వారితో కలిసి పనిచేసినాం కాబట్టి, సో వారి వ్యూహాలు ఆచరణలో ఎట్లా ఉంటాయనేది మనకు తెలుసు కాబట్టి ఎత్తుగడలు కూడా అట్లా వేసుకొని మనం ముందుకు పోవాలనేది ఒక అంచనా. రఘునందనరావు గెలుపుతో బీజేపీ దశాదిశ మారిందా? భారతీయ జనతా పార్టీకి అన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో చేసినటువంటి పనికి ఒక బ్రేక్ వచ్చింది దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత. అది రఘునందనరావు తోటి వచ్చిందని కాదు, పార్టీ కార్యకర్తలందరి సమిష్టి కృషితోటి ఈ గెలుపు సాధ్యమైంది. ఆ గెలుపు పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అంకితం. అసెంబ్లీలో మీ వ్యూహం ఏంటి? కొన్ని వ్యూహాలు మైక్ల ముందు చెప్పలేం కదా రమేష్ అన్న. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గొంతు లేనటువంటి ప్రజల పక్షాన నా గొంతు వినిపిస్తాను, బాధితుల పక్షాన నిలబడతాను, అణగారిన వర్గాల పక్షాన నిలబడతాను. ముఖ్యమంత్రి గారు తన మేనిఫెస్టో, తనకు బైబిల్ అని, తనకు భగవద్గీత అని చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పి రాసి అమలు చేయనటువంటి పథకాలలో లబ్ధి పొందాల్సినటువంటి అనేక మంది పేద ప్రజల పక్షాన, లేదా మొన్నటి 2018 ఎన్నికల సందర్భంగా చెప్పిన నిరుద్యోగ భృతి పక్షాన, ఉద్యమ సమయం లోపల అనేక బహిరంగ సభల్లో చెప్పిన ఇంటికో ఉద్యోగం పక్షాన, లేదా నిండు శాసనసభలో ముఖ్యమంత్రి చెప్పిన 1,07,844 ఉద్యోగాల భర్తీ పట్ల, వీటన్నింటి పట్ల ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, సమాధానాలు రాబట్టేందుకు కృషి చేస్తాం. దుబ్బాక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఏవేవి నెరవేర్చారు? భారతీయ జనతా పార్టీ నాయకుడిగా దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు నేను ప్రజలకు స్పష్టంగా చెప్పినటువంటి మాట ఒకటే. గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు ఏ రకంగానైతే నిధులు తెచ్చుకొని డెవలప్మెంట్ జరిగిందో అదే రీతి లోపల దుబ్బాకను ఆ 3 నియోజకవర్గాలకు పోటీగా అభివృద్ధి చేస్తా అని చెప్పినాను. నేను గెలిచి 3 నెలలు, ఇప్పటిదాకా ఒకసారి శాసనసభ సమావేశం జరగలేదు. అయినా ఢిల్లీకి ఒకసారి పర్యటన చేసి వచ్చినాం. ఢిల్లీ నుంచి సిఆర్ఎఫ్ నిధులు కానివ్వండి, ప్రత్యేకంగా మెదక్ నుంచి సిద్దిపేట వరకు ఒక రైల్వే లైన్ కోసం ప్రపోజల్స్ కానివ్వండి, ఓ కొత్త జాతీయ రహదారి కోసం, లేదా గతంలో టీఆర్ఎస్ పార్టీ అడిగి పెండింగ్లో ఉన్నటువంటి మెదక్, సిద్దిపేట, ఎల్కతుర్తి జాతీయ రహదారి కానివ్వండి, లేదా సిరిసిల్ల నుంచి వయా దుబ్బాక నుంచి చేగుంట వరకు కొత్త జాతీయ రహదారి ప్రతిపాదనలు కానివ్వండి, కేంద్రీయ విద్యాలయం లాంటి అంశాలు కానివ్వండి, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రులు కలిసి ఒక దరఖాస్తులు ఇచ్చి రావడం జరిగింది. ఇది బడ్జెట్ సెషన్, ఇప్పుడే సెషన్ స్టార్ట్ అయింది పార్లమెంట్లో కూడా ఆఫ్టర్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్. మళ్ళీ వెళ్తాను ఢిల్లీకి. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇవ్వగలిగిన ఏమైనా ఉంటే నేరుగా తెచ్చుకుంటాం, లేదా రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలకి నిధులు ఎట్లా పోయినాయో అట్లా దుబ్బాక కూడా తెచ్చుకొని అభివృద్ధి చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న రఘునందనరావును ఎవరి కోసం బయటికి పంపించారు? అది నన్ను అడిగే బదులు చంద్రశేఖరరావు గారిని అడిగితేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను అక్కడ బాధితుడిని, వంచబడినటువంటి వాడిని. పంపిన వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళు చెప్తే సమాధానం బాగుంటుంది. మీ ప్రచార అస్త్రం పాత బస్టాండ్ ఎప్పుడులోపు కొత్తగా కాబోతోంది? ఈ టెన్యూర్లో ఖచ్చితంగా పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ చేస్తా. ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా, సహకరించకున్నా దుబ్బాక బస్టాండ్ని కొత్త బస్టాండ్ ఖచ్చితంగా చేసి చూపెడతాను. అధికారంలో లేరు ఇక్కడ రాష్ట్రంలో, అక్కడ ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు, వాటిని ఎట్లా అసలు నెరవేరుస్తారు ప్రజలకు? ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గల్లం ఇప్పడానికి భయం అవుతుంది. వచ్చేసారి బీఫామ్ ఇస్తారో అనేటువంటి లోపల ఒక బాధ ఉంటుంది. నాకేముంటుందన్న, నేను వచ్చిందే ఉద్యమాలకి వెళ్ళి, నేను వచ్చిందే కొట్లాటలకి వెళ్ళి, నేను వచ్చిందే పేద ప్రజల పక్షాన. ఆ రోజు ఆంధ్ర పాలకులు వంచిస్తే తెలంగాణ కోసం కొట్లాడినోని, ఇలా సిద్దిపేటలు వంచిస్తే దుబ్బాకల తరఫున మాట్లాడలేనా అన్న, కొట్లాడలేనా అన్న, నిధులు తెచ్చుకోలేనా? అధికార పార్టీ కంటే ప్రతిపక్షంలో ఉంటేనే పనులు ఎక్కువ చేయించుకోవచ్చు అన్న. అకల్మన్కు ఇషారా బస్, ఆ రీతిలో వస్తా అన్న. వెయిట్ అండ్ సీ. తెలంగాణ రాజకీయాల్లో రఘునందనరావు గెలుతో రాజకీయ పరిణామాలు మారాయి, కంటిన్యూగా కొనసాగుతుందా? 100% కొనసాగుతుంది అన్న. నేను గెలవడం కొంచెం ఆలస్యం అయి ఉంటుంది, కానీ వచ్చిన ఫలితాలు ఏ రకమైనటువంటి ప్రకంపనలు ఇస్తూనే మీరు అందరు చూస్తున్నారు. ఆ ప్రకంపనలు కంటిన్యూ అవుతాయి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు శాసనసభకు ఎన్నికలు జరిగినా అధికారంలోకి రావడానికి 100% శాయశక్తుల కృషి చేస్తాం, పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. రఘునందనరావు మాటల మరాఠీ, టీఆర్ఎస్ని ఎదుర్కోవడం అంత ఈజీయా? ఇప్పుడు మీరే అన్నారు కదా మాటల మరాఠీ అని, అట్లాంటప్పుడు ఎదుర్కోకపోతే ఎప్పుడు సభలో ఎక్కడైనా నాకు ఉండేటువంటి టైం ఎంత, మేము ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంత అనేది చూసుకొని క్యాలిక్యులేటెడ్గా మాట్లాడతాను. నాకుండే లెక్కలు నాకుంటాయి కదన్న, ఖచ్చితంగా ఎదుర్కొంటాను, ఖచ్చితంగా మాట్లాడతాను. సభలో మాట్లాడలేకపోతే బయట మాట్లాడతాం. సభలో మేము క్వశ్చన్స్ అయితే రాతపూర్వకంగా వేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కదా,
వేస్తాం, ప్రభుత్వాన్ని ఎండగడతాం, వారు చేసినటువంటి తప్పుల్ని ప్రజాబాహల్యంలో ప్రజల ముందు ఉంచుతాను. నేను మాట్లాడిన ప్రతి మాటకు నేను కట్టుబడి ఉంటున్నాను, ఎక్కడ కూడా నేను వెనక్కి వెళ్ళాను. ఎప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టాల్సిన రఘునందన్ రావు లేట్ అయిందా? సో ప్రజల తీర్పు కోసం ఎదురు చూడాల్సిందే రమేష్ అన్న. ప్రజాస్వామ్యం స్ఫూర్తిని గౌరవించాల్సిందే. ప్రజలు ఓట్లు వేయకుండా అడ్డదారిలోంచి రావడానికి వేరే అవకాశాలు ఏం లేవు. శాసనమండలికి నామినేట్ అయి రావడం తప్ప. ప్రజల ఎన్నిక చేయడంలో కొంత ఆలస్యం జరిగిందని నేను ఫీల్ అవుతున్నాను. మేబీ కొంచెం ఆలస్యం జరిగినా మంచే జరుగుతుంది. పెద్దలు చెప్తారు కదా, ఏ జరిగినా మన మంచికే అని. అందుకని దుబ్బాక ఆసుపత్రి ఇంకా అట్లనే ఉంది. ఎప్పటిలోపు దాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం? జూన్ 1 లోపు దాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. కొత్తగా దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ ఇతరత్ర అంశాలను అన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్ గారు ఎప్పుడో ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్టర్ పని వదిలేసి పెండింగ్లో పెడితే మళ్ళీ మధ్యలో పిలిచి మాట్లాడి సెటిల్ చేసి ఇష్యూస్ అన్నీ అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ని అన్నింటిని అడ్రస్ చేసి వారు ఏప్రిల్ చివరికల్లా హాస్పిటల్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ దానికి కావాల్సినటువంటి సిబ్బంది నియామకం కావాలి. ఆ సిబ్బంది నియామకం కోసం సంబంధిత కమిషనర్ గారిని కలుస్తూ ఉన్నాం. ఐ హోప్ దట్ బై జూన్ 1 హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారై ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అనుకుంటా ఉన్నాం. అధికారులు, దుబ్బాకలో ఉన్న అధికారులు సహకరిస్తున్నారా రఘునందన్ రావుకి? సహకరిస్తున్నారు. విధిగా అది వారి బాధ్యత కదా. నేను ఒక ఎమ్మెల్యేగా నన్ను గౌరవించాల్సిందే. వాళ్ళని పార్టీలతో అధికారులకు ఏం సంబంధం ఉంటుంది? సహకరిస్తున్నారని అనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా సహకరిస్తారనే కోరుకుంటున్నాను. మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఏ అంశాలను లేవనెత్తబోతున్నారు? నాకున్న మొదటి ప్రయారిటీ మల్లన్న సాగర్. అక్కడి నుంచి మొదలుకుంటే రోడ్లు, వెనుకబాటుతనం, నియోజకవర్గంలో జరిగినటువంటి డెవలప్మెంట్, మిగిలిపోయినటువంటి పనులు, సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లని కంపేర్ చేసి మా దగ్గర తక్కువ ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా శాసనసభలో లేవనెత్తడమే నా మొదటి కర్తవ్యం. రఘునందన్ రావు పేరు ఒక విమర్శ ఉంది. ఎంఐ టచ్లో ఉంటారు, బయటకు వచ్చి విమర్శలు చేస్తారు. నేను మాట్లాడాలని మాట్లాడితే నేనేం చెప్పలేను అక్కడ. నేను వృత్తిపరంగా, నేను ఇందాక మీరు అడిగినారు కదా కేసీఆర్ మీ రాజకీయ గురువు అని చెప్పి, అట్లే నేను అసదుద్దీన్ ఓవైసీ అనేటువంటి హైదరాబాద్ ఎంపీ గారికి బెయిల్ ఇప్పించినటువంటి కేసులో వాదించినటువంటి మాట వాస్తవం. అది బార్న్ బై రికార్డ్. అది దానికి ఎవరు మాట్లాడితే ఏముంటుంది? అందులో ఎంఐఎంతో ఎప్పుడు మాట్లాడినాం, ఏం మాట్లాడినాం, ఏముంటుంది మాట్లాడడానికి? ఇవన్నీ నా ఎదుగుదలను చూసి ఓర్వలేక ఏదో బట్టగాల్చి మీద వేయాలని చేసేటువంటి ఆరోపణలు తప్ప రఘునందన్ రావు బెయిల్ ఇప్పించేటువంటి కేసు మినహా ఇంకెప్పుడైనా ఎవరితోటైనా మాట్లాడినట్టుంటే మాట్లాడదాం, చర్చించుదాం. ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్.